Hi friends, this is Santosh from Tribly. Today we will discuss about the ABCD parameters problems. ABCD parameters మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా మన డెరివేషన్ పార్ట్ చూసిన ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏబిసిడి మన టార్గెట్ ఇది కనుక్కోవాలి. ఏబిసిడి ఓకే, వీటి మన బేసిక్స్ తెలుసు. వీటిది ఏవి2 ప్లస్ బి మైనస్ ఐ2. ఓకే, ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ v2 ఈక్వల్ టు CV2 ప్లస్ డి మైనస్ ఐ2. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ మనకు తెలుసు, ప్రీవియస్గానే మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా పోవాలి? ఈ ఫార్ములాస్ ద్వారానే పోవాలి. ఫస్ట్ I2 అనేది 0 అవుతే మనకి ఏ వస్తుంది, సి వస్తుంది. ఏ వస్తుంది, సి వస్తుంది. కాబట్టి I2లో ఎప్పుడు 0 అవుతే అవుట్పుట్ పోర్ట్ని, అంటే I2 అంటే అవుట్పుట్ పోర్టే కదా. ఇక్కడ మనం I2 తీసుకుంటాం. ఇక్కడ V2 ప్లస్ మైనస్, ఇక్కడ V1 ప్లస్ మైనస్. ఓకే, ఇక్కడ I1 ఇది 0 కావాలి. ఇది 0 కావాలంటే అవుట్పుట్ పోర్ట్ని మనం ఏం చేయాలి? ఓపెన్ సర్క్యూట్ చేయాలా, షార్ట్ సర్క్యూట్ చేయాలి? ఓపెన్ సర్క్యూట్ చేయాలి. కేస్ 1లో అవుట్పుట్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ చేస్తే మనకు వచ్చే సర్క్యూట్ డయాగ్రామ్ ఇలానే వస్తుంది కదా. దీని నుంచి 1 5 అంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ నుంచి 1 5 రాసుకున్నాం. ఇక్కడ V1 ఉంటుంది, I1 ఉంటుంది, ప్లస్ మైనస్ V2 ప్లస్ మైనస్. అవుట్పుట్ పోర్ట్ని కదా, అవుట్పుట్ పోర్ట్ అంతే, అవుట్పుట్ పోర్ట్ని చేసినాం. V2 మైనస్ ప్లస్ అవుతుంది. ఇలా వస్తుంది అనమాట సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు దీని నుంచి నేను R ఈక్వలెంట్ కనుక్కుంటాను. R ఈక్వలెంట్ సింపుల్గా 6 అనమాట. 6 ohms. 6 ohms అంటే ఇది V1/I1. V1/I1 6 ohms. దీని నుంచి నేను V1 ఏం రాసుకోవచ్చు? 6I1 అని రాసుకోవచ్చు కదా. 6I1 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ నేను V2 కనుక్కుంటా. V2 ఈక్వల్ టు 5 ఇంటూ కరెంట్ అంతా I1, 5I1. ఈ రెండింటి నుంచి నేను ఏ కనుక్కోవచ్చు కదా. ఈ రెండింటి నుంచి నేను ఏ కనుక్కోవచ్చు కదా. ఎలా అంటే ఏ అంటే ఏంటిది? మన టార్గెట్ ఏ ఈక్వల్ టు V1/V2. ఏ ఈక్వల్ టు V1/V2. సి ఈక్వల్ టు దిస్ ఇస్ కాదు, దిస్ ఇస్ I2, దిస్ ఇస్ I1, దిస్ ఇస్ I1, దిస్ ఇస్ I1. అప్పుడు I1/V2 కదా, I1/V2 కదా. I1/V2 అనుకోవాలి. ఇది ఏంటిది? I1/V2 మో, I1/V2 మో. ఈ రెండు కనుక్కోవాలి కదా. దీని నుంచి V1, ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V2 ఉంది. కాబట్టి ఈ రెండింటిని బై చేస్తే ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు V1/V2 చేస్తే I1 క్యాన్సిల్ అయిపోతే 6/5 వస్తుంది. ఇదేంటిది? మనకి ఏ, ఇది ఏ. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటిది? సి కనుక్కోవాలి. సి చూడండి, I1/V2 ఉంది, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ I1 ఉంది. I1/V2 అంటే 1/5 అవుతుంది కదా. 1/5 ఏంటిది? ఇది మో, 1/5 మో. మనకి 2 వచ్చేసాయి అనమాట, 2 వచ్చేసాయి. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటిది? వీటిని 0 చేయాలి. వీటిని 0 చేయాలంటే అవుట్పుట్ పోర్టే కదా V2 అంటే. అవుట్పుట్ పోర్ట్ని ఏం చేయాలి? ఓపెన్ సర్క్యూట్ చేయాలి, అంతే కదా. V2 0 కావాలంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి, తెలుసు కదా. V2 0 చేయాలంటే ఓకే, V2 0 చేయాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ చేయాలి. దీన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. I2 0 చేయాలంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ ఆల్రెడీ అయిపోయింది. వీటిని 0 చేయాలి కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇలా వస్తుంది అనమాట. నీట్గా గీసుకోండి. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం లేట్ అవుతుందని స్పీడ్గా గీస్తున్నా. టైం ఉంటుంది ఎగ్జామ్లో. ఇక్కడ I2, ఇక్కడ V2 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ I1 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ V1 ఉంటుంది. యాస్టీస్ ఇలా గీసుకోండి సర్క్యూట్ డయాగ్రామ్. నెక్స్ట్ మనకి యాజ్ యూజువల్ R ఈక్వలెంట్ అనుకుంటే 1 + 5 2 = 10. 5 అంటే ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి 5 2 = 10/5 + 2 7. ఇది చేస్తే 17/7 వస్తుంది. 7 + 10 17/7. R ఈక్వలెంట్ అంటే ఓమ్స్. ఓకే, మనం రాసుకున్నాం. మనకి ఇక్కడ V1 I1 ఉంది కదా. R ఈక్వలెంట్ అంటే V1/I1 = 17/7. దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చు? V1 = 17/7 I1 రాసుకోవచ్చు కదా. 17/7 I1 రాసుకోవచ్చు. అసలు మన టార్గెట్ ఏంటిది? BD కనుక్కోవాలి. BD అంటే B అంటే ఏంటిది? V1/I2 మైనస్ D అంటే I1/I2 మైనస్ I1/I2. దీని నుంచి నేను నెక్స్ట్ R ఈక్వలెంట్ కనుక్కున్నాం కదా. R ఈక్వలెంట్ కనుక్కున్నాక నేను I2 కనుక్కుంటా. I2 = -I1. I2 = -I1. నెక్స్ట్ -I1 ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ 5 ప్లస్ టోటల్ రెసిస్టెన్స్ 7.
7. ఓకే. దీని నుంచి ఏం చేద్దామంటే సింపుల్గా మనకి బి అంటే v1/i2 కదా, బి అంటే v1/i2. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, బి ఈక్వల్ టు -v1/i2 అంటే మైనస్తో మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ i1 క్యాన్సిల్ అయ్యింది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ఈ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది, అంతే కదా. 17/7 ఇది రెసిప్రోకల్ అవుతుంది అనమాట, అంటే డినామినేటర్ రెసిప్రోకల్, ఇలా రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అయితే ఇది ఏమవుతుంది, 7/5 అవుతుంది. ఈ 7 గెట్ క్యాన్సిల్డ్, అప్పుడు బి ఈక్వల్ టు మనకి 17/5 అవుతుంది. 17/5 ఇదేంటిది, ఓమ్స్ కదా, ఓమ్స్. బి అనేది 17/5 ఓమ్స్. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, డి అనుకోవాలి. డి అంటే -i1/i2, -i1/i2. ఈ i2ని తీసుకొచ్చి దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది మనకి, -i1/i2 ఏమవుతుంది, 7/5 అవుతుంది. యాంపియర్ క్యాన్సిల్ అయితే మనకి యూనిట్స్ ఏముండో గుర్తుపెట్టుకొని. ఇది డి, మనకి ఏబిసిడి పారామీటర్స్ అనేవి వచ్చినాయి. దీని నుంచి ఏ అంటే ఏంటిది 6/5, బి అంటే ఏంటిది బి 17/5, సి ఎంత వచ్చింది 1/5 వచ్చింది, డి ఎంత వచ్చింది 7/5 వచ్చింది. ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటాం.